హే గాయ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ బ్లాగ్ వచ్చేసి నా బర్త్డే రోజు బ్లాగ్ అండి. నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయానండి. జస్ట్ ఇలా కుర్తీ సెట్ వేసుకొనేసి ఇక్కడ కన్నయ్య అయితే హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ కూడా. చూడండి ఎంత బాగా వాడు నవ్వుతున్నాడు. బాబు అయితే ఇక్కడ మేమైతే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయామండి. ఇక్కడ నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టము, అందుకనేసి పెట్టుకున్నానండి. గోరింటాకు 2 years తర్వాత పెట్టుకున్నా. ఆఫ్టర్ మ్యారేజ్ ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అదే ఇంకా ఇద్దరం కలిసి హాయ్ చెప్తున్నామండి, నేను కన్నయ్య ఇద్దరు కూడా. ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి నా బర్త్డే అయితే థర్స్డే వచ్చిందండి. సో కాబట్టి బాబా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. మా ఊరి దగ్గర నుంచి ఒక 3 to 4 kilometers ఉంటుందండి. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం. నేను, కన్నయ్య, వాళ్ళ డాడీ ముగ్గురం వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా ఊరు అన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్తున్నామండి. సో కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయండి. నేనైతే నా వ్లాగ్స్ అన్నీ కూడా మొత్తం ఎలా పెడతానంటే లైఫ్ స్టైల్ కానివ్వండి, ఎలా ఉంటుంది నా డే ఎలా ఉంటుంది అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. నా వ్లాగ్స్ అయితే అన్నీ ఇలానే ఉంటాయండి. సో కాబట్టి మీకు కనుక నచ్చినట్టయితే నా లైఫ్ స్టైల్, నా డే మొత్తం చూడాలి అని అనుకుంటే మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎండ అయితే ఫుల్ వస్తుందండి. ఆ రోజు చాలా ఎండగా ఉంది. అలాగే గాలి కూడా ఇంకా అట్లనే వస్తుంది. కన్నయ్యని గట్టిగా పట్టుకొని ఇంకొక పక్కన భయపడుతూనే షూట్ చేస్తున్నాను అన్నమాట. ఇక టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే అండి బాబా టెంపుల్. చాలా బాగుంటుంది, స్పేషియస్గా, చాలా విశాలంగా, చాలా బాగుంటుందండి. ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంకా మేము కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకి అయితే వెళ్ళిపోతున్నామండి టెంపుల్ దగ్గరికి. కరెక్ట్గా 12 o'clock అలా రీచ్ అయిపోయామన్నమాట ఆఫ్టర్నూన్. ఇంకా అప్పుడు వెళ్ళేసరికి ఇంకా అక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నారండి. అమ్మయ్య కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాంలే అని నేను కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పిల్లలు ఉంటే అంతేనండి, ఏదైనా సరే లేట్ అవుతూనే ఉంటుంది. అది నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా కాబట్టి. సో ఇక్కడ అయితే ఇంకా మనకు హారతి ఇస్తున్నారండి. అదే అందరూ చూస్తున్నారన్నమాట. భక్తులందరూ కూడా ఇక హారతి ఇస్తున్నందుకు అందరూ కూడా మొక్కుంటున్నారు. మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళిపోయామని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను. దానికి ముందర వెళ్ళినా ఏదో ఉండాలి అక్కడ నిలబడుకొని అన్నట్టు టైంకి వెళ్ళామని హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను. ఇంకా టెంపుల్కి వెళ్తే తెలిసిందే కదండి, లేడీస్ జెంట్స్ సపరేట్ కూర్చోవాలి, అటు సైడ్ ఇటు సైడ్. సో బాబు అయితే ఇంకా ఆడుకుంటున్నాడు. అక్కడ నంది ఉంది కదా, దాంతో ఆడుకుంటున్నారన్నమాట. పైపు ఉంది కదా, దాన్ని చూసి ఆడుకుంటున్నాడు. స్వామిని మొక్కో నాన్న అనేసి చెప్తున్నానండి ఇక్కడైతే నేను. వాడైతే దాని మీదకే ఎక్కేస్తున్నాడు. ఎక్కడెక్కి కూర్చుంటాడు అని భయం వేసింది, కానీ లేదు, జస్ట్ ఊరికే ఫ్లవర్స్ అలా తీస్తున్నాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ డాడీతోనే ఫుల్ ఆడుకుంటాడు. చెప్పాను కదండి, వాడు అమ్మ కూర్చి అయితే అస్సలు కాదు, డాడీ కూర్చుని ఎప్పుడు వాళ్ళ డాడీ దగ్గరే ఉంటాడు. సో వాళ్ళ నాన్న అంటేనే వాడికి ఫుల్ ఇష్టం అన్నమాట. ఇక్కడ చూసారు కదా, నందిని ఎంత బాగా డెకరేట్ చేశారు, చాలా బాగున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ రోజు మొత్తం ఇలా డెకరేట్ చేశారండి. ఎవ్రీ థర్స్డే ఎక్కడన్నా బాగా చేస్తారు కదా టెంపుల్లో, సాయిబాబా టెంపుల్లో. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అలా బాగా రోజ్ ఫ్లవర్స్తో మంచిగా బాగా డెకరేట్ చేశారండి స్వామిని. ఇంకా అక్కడ కూడా అది నేను క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఇంకా తీస్తున్నాను. యాక్చువల్లీ టెంపుల్లో అయితే కెమెరా అలా ఉండదు, ఐ మీన్ వీడియోస్ అయితే తీయకూడదు. బట్ నేనైతే ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అలా తీసేసాను. స్వామిని పూజ చేస్తున్నారు కాబట్టి తీశాను. మామూలుగా అయితే తీయనివ్వరు, అసలు ఫోటో కూడా తీయనివ్వరు. బట్ నేనైతే ఇక తీసుకున్నానండి. టెంపుల్కి వెళ్ళాం కదా, కాస్త గుర్తుండాలి అని. కన్నయ్య అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నాడు. మేము వెళ్ళినప్పుడే కరెక్ట్గా వర్షం పడిందండి. వెళ్ళిన ఒక 20 minutes కంతా వర్షం పడిపోయింది ఆ రోజు. ఇంకా డే అంతా ఇలానే ఉంటుందేమో అని చెప్పేసి నాకైతే కొంచెం మూడ్ ఆఫ్ అయింది. బట్ లేదు, అలా వర్షం పడి అలా ఆగిపోయింది. చూడండి టెంపుల్ ఎంత బాగుందో, గ్రీనరీ చాలా బాగుంది. ఇక్కడ కన్నయ్య వాళ్ళ డాడీ ఇద్దరు వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళు. ఇంకా ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను లాస్ట్లో షేర్ చేస్తానండి. బాబు అయితే చాలా అంటే చాలా అల్లరి అయిపోయాడు. ఇప్పుడు ఎంత అల్లరంటే వాడిని పట్టుకోవడానికే టైం మొత్తం సరిపోతుందంటే మీరు నమ్ముతారా? మీరెవరు నమ్మరు. బట్
అదే నిజమండి, అంత అల్లరి అయిపోయాడు. ఇది టెంపుల్ వ్యూ అన్నమాట. మొత్తం అంతా తీద్దామని క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదండి. అక్కడక్కడ తీసాను. ఇక నెక్స్ట్ అయితే మేము ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇలా గుగ్గిళ్ళు, ఐ మీన్ శనగలు అంటారు కదా, అవి ఇచ్చారు. దాని తర్వాత అది కేసరి బాత్ అది ఇచ్చారు. ఆ తర్వాత ఎవ్రీ థర్స్డే అక్కడ మనకు అన్నదానం కూడా చేస్తారన్నమాట. ఫుడ్ కూడా అందరికీ పెడతారు. అదే అక్కడ నేను క్యాప్చర్ చేశాను. మేమైతే వెళ్ళి తినలేదు, బికాస్ అంత టైం లేదు వెళ్ళిపోవాలి అని. ఎందుకంటే బాబు అంతగా సపోర్ట్ చేయడన్నమాట. తినాలి అని అనుకోండి తినచ్చు, అంటే తినకూడదు అని కాదు, తినేవాళ్ళం. బట్ నేనన్నా ఎత్తుకోవాలి, లేదంటే వాళ్ళ డాడీ అన్నా ఎత్తుకోవాలి, ఎవరో ఒకరు తినాలి. అలా ఎందుకులే, మేము బ్రేక్ఫాస్ట్ కూడా చాలా లేట్గా చేసేసి వచ్చాము అని చెప్పి ఇక మేమైతే తినలేదండి. ఇంకా దేవుణ్ణి మొక్కొనేసి కొన్ని క్లిప్స్ అయితే తీసుకొనేసి అలా కాస్త ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్కి వెళ్తే అని చెప్పి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇదే అన్నమాట టెంపుల్లో నేను తీసుకున్న వీడియో అయితే అంతే. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే వెళ్తున్నామండి. దారిలోనే నేను చదువుకున్న స్కూల్ కూడా వస్తుందన్నమాట, ఉదయ్ కిరణ్ స్కూల్. సో అది కొంచెం లైట్గా ఇలా క్యాప్చర్ చేశాను. ఎంతన్నా చదువుకున్న స్కూల్ అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. మన కేక్ అయితే వచ్చేసింది, హస్బెండ్ ఆర్డర్ చేసింది. బట్ ఇదైతే శిరీష పంపించిందన్నమాట. శిరీష మా సిస్టర్, తెలుసు కదా, ముందుగా ఎవరన్నా చూస్తున్నట్టయితే నా బ్లాగ్స్ వాళ్ళకైతే తెలుస్తుంది. సిరి అయితే వాళ్ళ బావతో చెప్పిందంట, బావ ఇలా నా తరపున కేక్ కట్ చేయించు అనేసి, నైటే చేయించు అని చెప్పింది. బట్ నైట్ ఎందుకు, ఆ టైంలో వద్దులే అని చెప్పి ఇక ఈవినింగ్ చిన్న పార్టీ లాగా చేద్దాంలే అని చెప్పేసి ఇలా లైట్గా డెకరేషన్ అయితే చేశారు. ఇంక ఇక్కడ మొత్తం సతీష్, చైతు ఇద్దరు కూడా సెటప్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ డాడీ డ్యూటీ అయితే తెలిసిందే కదా, కన్నయ్యని చూసుకోవడము, అదే పెద్ద డ్యూటీ. చూసిన ప్రతి ఒక్క వస్తువు కావాలంటాడండి కన్నయ్య. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ కేక్ది బాక్స్ ఇస్తే అప్పుడు ఇంకా ఓకే, వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడు చూసింది ఇవ్వలేదనుకోండి, అమ్మో ఇక ఏడుపు స్టార్ట్ చేసేస్తాడు వాడైతే. సో అంత అల్లరి అయిపోయాడండి బాబు అయితే. వాడిది ఎప్పుడన్నా లైవ్ చేయాలి అని అనుకుంటున్నానండి త్వరలో. ఆ లైవ్ చేసినప్పుడు మీరే చూస్తారులేండి డైరెక్ట్గా. సో ఇదన్నమాట మన డెకరేషన్ అయితే ఫైనల్గా ఇలా ఉందన్నమాట. చాలా అంటే చాలా సింపుల్ డెకరేషన్ అది. జస్ట్ అలా హ్యాపీ బర్త్డే అని అది చేసేసి ఇట్లా చిన్నగా డెకరేషన్ చేసాం అంతే అండి. ఇది వచ్చేసి మన కేక్ చూసారు కదా, ఎంత బాగుందో. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సిరి. అప్పుడు చెప్పా, ఇప్పుడు కూడా వ్లాగ్లో కూడా చెప్తున్నా, కేక్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఆ చాక్లెట్స్ అవన్నీ కూడా ఉండి సూపర్గా ఉందన్నమాట. డిజైన్ అది చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగుంది. ఇక నైట్ అయితే ఇలా రెడీ అయిపోయాను అన్నమాట, సింపుల్గా శారీ వేసుకొని. ఇలా కేక్ కటింగ్ పిల్లలందరినీ పిలిచేసి, మా వీధిలో చాలామంది పిల్లలు ఉంటారండి, సో వాళ్ళని అలా పిలిచేసి చిన్నగా లైట్గా కేక్ కట్ చేద్దామని చెప్పేసి చేశాను. ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళల్లో ఇద్దరు ట్విన్స్ ఉన్నారండి, చాలా అల్లరి వాళ్ళు కూడా. మా వీధిలో పిల్లలందరూ కూడా చాలా అల్లరి. వాళ్ళందరినీ చూసి ఇంకా మన కన్నయ్య కూడా ఫుల్ అలానే అల్లరి అయిపోతున్నాడు. ఇక్కడైతే నేను వాళ్ళందరికీ చెప్తున్నా అన్నమాట, రండి ఇక్కడ సైడ్కి, ఇక్కడ వచ్చి నా దగ్గర నిలబడండి అనేసి చెప్తున్నా వాళ్ళందరికీ నేను. ఇది వీళ్ళన్నమాట వచ్చేసారు అందరూ. ఇక్కడైతే కొంచెం ఇంకా రాగానే పెడతానండి మొత్తం వీడియో అంతా కూడా. సో మీరందరూ కూడా దాన్ని చూసేయండి. Happy birthday again, Sunday, huh? Ready? Come. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Give us please happy birthday. ఈ మళ్ళీ వెలుగుతాయి, ఇవి మ్యాజిక్ క్యాండిల్స్.
నెక్స్ట్ ఇయర్ చెప్తాడు ఫస్ట్ ఇచ్చేసాయి హ్యాపీ బర్త్డే. పేరు చెప్పండి. హ్యాపీ బర్త్డే సుందర్క. ఇక్కడ కేక్ కట్ చేసేటప్పుడు అది బ్లాస్ట్ చేయడం మర్చిపోయారండి. అదే మా హస్బెండ్ మరీ వెనక్కి వెళ్ళి బ్లాస్ట్ చేస్తున్నారన్నమాట. వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి చేస్తున్నారు. రెడీయా? రెడీ. మాది. నేను ట్విన్స్ అని చెప్పాను కదండి. ఇక్కడ వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, లోకి లహరి వాళ్ళే అండి ట్విన్స్. ఇంకా ఇక్కడ మా సతీష్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా అయ్యో అన్న తీస్తున్నాడు వీడియో అని అందరూ వెళ్ళిపోతున్నారు. సో ఇదండి మన బర్త్డే వ్లాగ్. చూసారు కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా నా బర్త్డే అయితే మా బాబుతో చాలా సింపుల్గా చేసుకున్నానండి. ఇలా బర్త్డేస్ అంటే ఎక్కువగా
చేసుకోవడం అలా అంతా ఏమి ఇష్టం ఉండదు. బట్ ఇంకా కేక్ కటింగ్ అన్నా అట్లీస్ట్ ఉండాలి కదా అని చెప్పేసి ఇక్కడైతే చేయించారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. నా బర్త్డేకి ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ కూడా బిలేటెడ్గా థ్యాంక్ యూ ఆల్రెడీ చెప్పాను, మరి వ్లాగ్లో కూడా చెప్తున్నానండి. ఇంతే, చాలా సింపుల్ వ్లాగ్ అన్నమాట. మదర్గా నా ఫస్ట్ బర్త్డే అయితే నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేశానండి. చాలా బాగా హ్యాపీగా ఉన్నానన్నమాట ఆ రోజంతా కూడా. ఇంకా ఇక్కడ లాస్ట్లో అయితే పిల్లలందరికీ కూడా ఇంకా కేక్ అలాగే కాస్త మిక్చర్ తెప్పించామన్నమాట. అది మొత్తం పిల్లలకంతా డిస్ట్రిబ్యూట్ చేసేసామండి. అంతే అన్నమాట ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి గైస్. అంతే, ఇంకోసారి ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే గైస్, బాయ్.